హైదరాబాద్ సోమాజిగూడ యశోద హాస్పిటల్లో ఏవీ ఎక్మో చికిత్స ద్వారా ప్రాణాపాయ స్థితి నుంచి పేషెంట్లను కాపాడామని డాక్టర్ ఎం కార్తిక్ అన్నారు. కర్నూలు సి క్యాంపులోని రెయిన్బో పాలిక్లినిక్లో నిర్వహించినటువంటి మీడియా సమావేశంలో డాక్టర్ కార్తిక్ మాట్లాడుతూ, హైదరాబాద్ సోమాజిగూడ యశోద హాస్పిటల్లో ఐసీసీ విభాగంలో అత్యాధునిక చికిత్స అందిస్తున్నామని వారు అన్నారు. ఇక యశోద హాస్పిటల్లో టీమ్ స్పిరిట్తో ఎక్కడా దొరకని ఆధునిక చికిత్స అందిస్తున్నామని వారు తెలియజేశారు. ఊపిరితిత్తులు, గుండె సరిగా పనిచేయనప్పుడు ఎక్మో అనే మిషన్ ద్వారా పేషెంట్లకు చికిత్స అందిస్తున్నామని డాక్టర్ కార్తిక్ తెలిపారు. ఈ సదుపాయం చాలా ఆసుపత్రుల్లో లేదని, సోమాజిగూడ యశోద హాస్పిటల్లో ఎక్మో చికిత్స అందుబాటులో ఉందని వారన్నారు. వెంటిలేటర్పై ఉన్న పేషెంట్లు ఒక్కొక్కసారి కోలుకోలేని పరిస్థితి వస్తోందని, ఇలాంటి వారికి ఎక్మో ఎంతగానో ఉపయోగపడుతుందని, ఎక్మో చికిత్సతో ఎంతో మందిని ప్రాణాలతో కాపాడామని అన్నారు. గుండె, ఊపిరితిత్తులు సరిగా పనిచేయనప్పుడు ఎక్మో మిషన్ సపోర్టుగా ఉంటుందని వారు తెలియజేశారు. నార్త్ ఇండియా నుంచి కూడా ఎక్మో చికిత్స కోసం యశోద హాస్పిటల్కు చికిత్స కోసం వస్తున్నారని వారు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎక్మో చికిత్సపై డాక్టర్ ఎం కార్తిక్ అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కార్తిక్తో పాటు మార్కెటింగ్ మేనేజర్ శ్రీనివాస్ రెడ్డి, అసిస్టెంట్ మేనేజర్ నరేష్ పాల్గొన్నారు. సో ఈ ఫెసిలిటీ చాలా సెంటర్స్లో లేదు. ఈ మెసేజ్, ఈ అవేర్నెస్ తీసుకురావాలి కమ్యూనిటీలో. ఎక్మో అనే ఒక ఆప్షన్ ట్రీట్మెంట్ ఉంది అని చెప్పి మనం చాలాసార్లు టీవీల్లో, సినిమాల్లో చూస్తూ ఉంటాము, వెంటిలేటర్ పేషెంట్ అని చెప్పి. కానీ వెంటిలేటర్ మీద కూడా ఒక్కొక్కసారి ఇంప్రూవ్ కాని పేషెంట్స్ ఎక్మో అనే ఒక పరికరంతో సక్సెస్ఫుల్గా రికవర్ అవ్వగలుగుతారు. మెయిన్గా ఎక్మో అంటే మనకి ఏదైతే హార్ట్, లంగ్ చేసే పని ఉంటుందో ఆ రెండు సరిగ్గా చేయనప్పుడు ఆ మిషన్ హార్ట్, లంగ్ బాగయ్యేంత వరకు బయట నుంచి సపోర్ట్ ఇస్తుంది అనమాట. సో ఈ ఎక్మో అనే సపోర్ట్ వలన ఇప్పుడు మాకు చాలా మంది పేషెంట్స్ నార్త్ ఈస్ట్ స్టేట్స్ నుంచి, తర్వాత మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ ఈ స్టేట్స్ నుంచి కూడా మాకు పేషెంట్స్ ఎయిర్ లిఫ్ట్ చేసి తీసుకొస్తాం. అంటే పేషెంట్స్ నుంచి మాకు హాస్పిటల్ నుంచి కానివ్వండి, లేకపోతే ఎవరైనా పేషెంట్స్ ఇట్లా న్యూస్లో చదివి మా పేషెంట్కి ఇది అవసరం పడుతుంది అని వాళ్ళు అభిప్రాయపడి మాకు కాల్ చేస్తే మా టీము ఇక్కడి నుంచి ఆ ప్రదేశాలకు వెళ్ళి అక్కడ ఎక్మో అమర్చి పేషెంట్ని తీసుకురావడం జరుగుతుంది హైదరాబాద్కి. తర్వాత మా టీమ్ ట్రీట్మెంట్ వలన చాలా మంది పేషెంట్లు బెనిఫిట్ పొంది దే కుడ్ కమ్ అవుట్ సక్సెస్ఫుల్లీ అనమాట ప్రాబ్లమ్స్ నుంచి. సో ఈ అవేర్నెస్ అందరికీ తీసుకురావాలి, అవైలబిలిటీ ఎక్మో గురించి ఉందని చెప్పి ఈ ముఖ్య ఉద్దేశం ఈరోజు మనం ప్రెస్ మీట్ గురించి పెట్టుకొని మాట్లాడటానికి. సో ఈ ఎక్మో పెట్టిన వాళ్ళు చాలా మంది సక్సెస్ అయిన పేషెంట్లు అందరూ యంగ్ ఏజ్ వాళ్ళు. అంటే వాళ్ళకి యాక్సిడెంట్లు అయ్యి వాళ్ళకి ఊపిరితిత్తులకి బలంగా దెబ్బ తగలటం వలన ఆక్సిజన్ లెవెల్ అందకపోవటం కానివ్వండి, లేకపోతే గుండెపోటు వలన బీపీ మెయింటైన్ కాని పేషెంట్స్ కూడా మనము బీపీ స్టెబిలైజ్ చేసేకి ఈ ఎక్మో పరికరము, తర్వాత ట్రాన్స్ప్లాంట్ ఈ మధ్య మనం చూస్తున్నాము. మన లంగ్ మార్పిడి, హార్ట్ మార్పిడి, ట్రాన్స్ప్లాంట్ సర్జరీలు కూడా ఈ ఎక్మో చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అనమాట. ఈ ఎక్మో చేసే కాంపిటెన్సీ అండ్ ఎక్మో చేసే ఎక్స్పీరియన్స్ చాలా కొద్ది హాస్పిటల్స్కే ఉంది. సో హైదరాబాద్లో కూడా అన్ని హాస్పిటల్స్లో ఈ ఫెసిలిటీ అవైలబిలిటీ లేదు. సో ఈ ఫెసిలిటీ మా దగ్గర గత 6-7 సంవత్సరాల నుంచి మేము చాలా హై నంబర్స్లో ఎక్మో చేయటము అండ్ దాని నుంచి వచ్చే బెనిఫిట్ అందరికీ పొందాలి, జనరల్ పబ్లిక్లో అవేర్నెస్ రావాలి అనే ఒక ఉద్దేశంతో ఈరోజు ప్రెస్ మీట్ మనం రావడం జరిగింది. ఒక ఎగ్జాంపుల్గా ఒక పేషెంట్ గురించి చెప్పదలుచుకున్నాను. ఒక పేషెంట్ యంగ్ మేల్, తను కాలేజ్ స్టూడెంట్, తను నార్త్ ఈస్ట్ స్టేట్లో ఒక దగ్గర ఆయనకి యాక్సిడెంట్ అయ్యి ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డగట్టి పేషెంట్కి ఆక్సిజన్ లెవెల్ నిలవనప్పుడు దాదాపు ఒక 2000 కిలోమీటర్లు మా టీము, అంటే టీంలో మేము ఒక్కలమే కాకుండా మేము బేసిక్గా క్రిటికల్ కేర్ ఫిజిషియన్. సో ఇలాంటి క్రిటికల్ పరిస్థితులు మెయిన్గా మేము డీల్ చేస్తూ ఉంటాం ఐసీయూలో. సో బేసిక్గా మా వర్క్ అంతా ఐసీయూ చుట్టూ ఉంటుంది. ఐసీయూలో పేషెంట్ వస్తే పేషెంట్ అడ్మిట్ అయిన దగ్గర నుంచి పేషెంట్ డిశ్చార్జ్ అయ్యే వరకు పేషెంట్కి బాగోతులు చూసుకోవటము, కోఆర్డినేట్ చేయటము, అంటే ఇతర స్పెషాలిటీస్ పల్మాలజీ, కార్డియాలజీ వీళ్ళందరితో కోఆర్డినేట్ చేయటము, ఆపరేషన్ అవసరం వస్తే అది చేసి స్టెబిలైజ్ చేయటం, ఇవన్నీ మేము చూస్తాం ఐసీయూలో. సో బేసిక్గా ఈ పేషెంట్ కూడా అలాంటి ఒక అవసరం వలన మనం వెళ్ళి ఎక్మో పెట్టి 2000 కిలోమీటర్ల దూరాన టీం వెళ్ళి ఒక మారుమూల ప్రదేశంలో ఒక హాస్పిటల్లో ఈ ఎక్మో అమర్చి పేషెంట్ని ప్లేన్లో ఒక 30,000 అడుగులు పేషెంట్ని మొత్తం వెంటిలేటరు, ఎక్మో మిషన్తో తీసుకురావటం.
అండ్ దాంట్లో మనకు చాలా ఇబ్బందులు ఉంటాయి. చాలా అడ్డంకులు ఉంటాయి. అవన్నీ దాటుకొని తీసుకొని వచ్చి ఆ పేషెంట్